వెల్కమ్ బ్యాక్. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని రాజీవ్ నగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, పట్టణ సీఐ గోపీనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు ఇంటింటిని తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 86 బైక్లు సీజ్ చేశారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే పోలీస్ శాఖ నిరంతరం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుందని ఏఎస్పీ తెలిపారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రాబోయే పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. రాబోయే ఎలక్షన్లలో అప్రమత్తంగా ఉండాలని, రాజకీయ నాయకులు తమ ఓట్ల స్వార్థం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉందని చెప్పారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీరు కష్టపడుతున్నారో మీ శాలరీస్ కానీ సేవింగ్స్ కానీ అంతా కూడా నచ్చినట్టు పైసలు ఇస్తున్నా అంటే అసలు నమ్మడమే చేయకూడదు. ఫస్ట్ మీకు 2000, 5000 అని స్టార్ట్ చేస్తారు. మీ కెపాసిటీ ఎంత ఉందో వాడు ఎవరో తెలియదు, ఎన్నో తెలియదు. కనీసం ఒకవేళ మీకు అట్లా మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా అట్లా జరిగితే ఇమ్మీడియట్గా వితౌట్ కూడా ఫోన్లోనే జరుగుతుంది. ఒకవేళ ఆ ఫోన్కే భద్రత లేదు అని అంటే మీరు కష్టపడ్డ ఏదో ఒకటి. ఈ రోజు రాజీవ్ నగర్ లో సిసి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో సిఐ భైంసా టౌన్, ఎస్ఐ భైంసా టౌన్ వాళ్ళ నుండి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 86 2 వీలర్స్ సీజర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ కొంచెం అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో సైబర్ క్రైమ్ గురించి, ఇప్పుడు ముందు వస్తున్న గణేష్ చవితి గురించి, దాంతోపాటు వస్తున్న ఎలక్షన్ గురించి మొత్తం శాంతియుతంగా చేయడానికి, జరుపుకోవడానికి మన బాధ్యత ఉంది. అదే క్రమంలో అవేర్నెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాజీవ్ నగర్ లో సిసి